సోమవారం నాడు తిరుపతి నగరపాలక కౌన్సిల్ డిప్యూటీ మేయర్ ఎన్నికకు నిర్వహించిన ప్రత్యేక సమావేశం నందు కోరం లేనందున వాయిదా పడిన నేపథ్యంలో నేడు మంగళవారం ఉదయం 11 గంటల నుండి ఎస్వీ యూనివర్సిటీ సెనేట్ హాల్ నందు నిర్వహించారు. తిరుపతి నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఎన్నికల ప్రత్యేక సమావేశంలో 47 మంది పాల్గొనగా మున్సిపల్ కౌన్సిల్ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా ఆర్సీ మునికృష్ణకు 26 మంది చేతులెత్తి తమ మద్దతు తెలుపగా వైఎస్సార్సీపీ పార్టీ అభ్యర్థి టి భాస్కర్ రెడ్డికి 21 మంది చేతులెత్తి మద్దతు పలకగా మెజార్టీ సాధించిన టీడీపీ అభ్యర్థి ఆర్సీ మునికృష్ణ విజయం సాధించినట్లు జేసీ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి శుభం బన్సల్ విజేతగా ప్రకటించారు. ఇందులో ఎంపీ గురుమూర్తి, ఎమ్మెల్యే ఆర్ని శ్రీనివాసులు, ఎక్స్ అఫీషియల్ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్నికలు సజావుగా నిర్వహించడానికి సహకరించిన కార్పొరేటర్లందరికీ, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, పోలీస్ యంత్రాంగానికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులకు జేసీ మరియు ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఏ విధంగా అమలవుతా ఉందో ఈరోజు తిరుపతిలో జరిగినటువంటి డిప్యూటీ మేయర్ ఎన్నిక ఇదొక మచ్చు తునక. గత వరుసగా చూస్తాను వారం రోజుల నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి కార్పొరేటర్ల ఆస్తుల మీద ధ్వంసం చేయడం, వాళ్ళ ఇల్లు కొట్టేయడం, వాళ్ళ ఆస్తుల్ని లిటిగేషన్లో పెట్టడం, భయభ్రాంతులకు గురి చేయడం, ఈ విధంగా చేయడం ద్వారా ఈరోజు అనైతికంగా ఒకే ఒక కార్పొరేటర్గా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఈరోజు డిప్యూటీ మేయర్గా అనౌన్స్ చేయబడింది. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేద్దామని ముందుగానే వస్తే పోలింగ్ ఆఫీసరు 10 గంటలకు రానేలేదు, 11 గంటలకు పైన వచ్చారు. దాని తర్వాత అనౌన్స్ చేయడం ఏమైందంటే 10 గంటలకు లోపలైతేనే మేము అలో చేస్తామని అనౌన్స్ చేయడం ఇది అత్యంత శోచనీయం. ఇది ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. ఇది ప్రజలందరూ గమనిస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో తగిన గుణపాఠం చెప్తారు. 10 గంటల లోపలే ఇవ్వాలన్నారు, ఆఫీసర్ గారు రాలేదు ఇక్కడికి. సో ఎలా చేయగలం? కంప్లీట్గా హైకోర్టు డైరెక్షన్స్ కూడా ఉన్నాయి. లీగల్గా దీని మీద ఫైట్ చేస్తాం. అందరినీ గత కొన్ని రోజులుగా భయప్రాంతులకు గురి చేయడం, సో వాళ్ళందరూ మాతో పాటు గెలిచినటువంటి కార్పొరేటర్లు అయినా కూడా నయానో భయానో ఇవాళ వాళ్ళకి ఓటు వేయడం చూసాము. కల్లారా ఒక కార్పొరేటరు చాలా భావోద్వేగానికి గురి అయ్యి ఏడవడం కూడా చూసాం. సో ఇది నైతికంగా విజయం మా వైఎస్ఆర్సీపీ పార్టీదే. అది నిన్ననే తెలిసిపోయింది. కాకపోతే ఇవాళ ప్రిసైడింగ్ ఆఫీసర్ 10 o'clock ఉంటే కదా, ఆయన జేసీ గారే వచ్చింది 11 o'clock. నౌ టైమ్ ఈజ్ 11 o'clock క్లియర్గా చెప్పారు. సో హీ వాజ్ నాట్ అవైలబుల్ అట్ 10 o'clock. సో మా తర్వాత విప్ జారీ ఇవ్వలేదు అనేది ఒక విషయం చెప్పి విప్ని కూడా స్వీకరించలేదు. విప్పు జారీ చేయలేదు. తర్వాత మా దగ్గర ఉన్న వాళ్ళని బలవంతంగా తీసుకొని బెదిరించి ఇచ్చేసి ఇటువంటి ఎలక్షన్ ఎప్పుడు తిరుపతిలో ఎప్పుడు చూడలేదు. దీన్ని ఎలా ఇట్లా గెలిచేది అయితే అసలు ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళే డిక్లేర్ చేసుకోవచ్చు. వాళ్ళు గవర్నమెంట్కి తొత్తుల్లాగా పనిచేస్తున్నారు. గవర్నమెంట్ అధికారులు లీగల్గా ఫైట్ చేస్తారు. నేను చెప్పాం ఖచ్చితంగా రేపు గెలుస్తామని నిన్న చెప్పడం జరిగింది. చెప్పిన మాట ప్రకారం ఈరోజు మా ఎన్డీఏ కూటమి అభ్యర్థి తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ ఆర్సీ మునికృష్ణ గారు అత్యధిక మెజారిటీతో, కార్పొరేటర్ల మెజారిటీతో 26 మందితో గెలుపొందడం జరిగింది. వాళ్లకు 21 ఓటే వచ్చింది. వాళ్ళు మాట్లాడేది, వాళ్ళు చెప్పేది అన్నీ అబద్ధాలే. ఎక్స్ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమన కరుణాకర్ రెడ్డి 3 రోజులుగా దెయ్యాలు వేదాంతాలు వల్లించిన విధంగా దీర్ఘాలు తీసి తిరుపతి ప్రజలను విసిగి వేచారే విధంగా నీచాతి నికృష్టుడు, నీచాతి దుర్మార్గుడు, మూర్ఖుడు. అటువంటి మూర్ఖుడు ఎన్నో అబద్ధాలు చెప్పాడు. ఆయన పుట్టుకతోనే అబద్ధాలతో పుట్టాడు. ఆయన ఉండేంతవరకు కూడా అబద్ధాలే మాట్లాడతాడు. ఆయన అబద్ధాలు, ఆయన చేష్టలు తిరుపతి ప్రజలు నమ్మరు. ఆయన ఇప్పుడు జరిగిన 2 సార్లు ఎమ్మెల్యే అయినా కూడా నీతి నిజాయితీగా గెలవలేదు. కొడుకు కూడా నీతి నిజాయితీగా కార్పొరేటర్గా గెలవలేదు. అందుకే ఈరోజు నేను ఒకటే చెప్తున్నా, కరుణాకర్ రెడ్డి గారికి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. 50 మంది కార్పొరేటర్లు ఉంటే 49 మంది గెలుచుకున్నాం. ఒకే ఒక్కడు తెలుగుదేశం. ఆ ఒక్కడు ఈరోజు 26 మంది కార్పొరేటర్లతో గెలుపొందాడు. నువ్వు 21 మందితో ఓడిపోయావు. గుర్తుపెట్టుకో, భవిష్యత్తులో నీకు రాజకీయ భిక్ష తిరుపతి ప్రజలు పెట్టే పరిస్థితి లేదు.
నువ్వు మాట్లాడే మాటలు అన్నీ అబద్ధాల కోరు. నువ్వు ఒక నీచుడు, నికృష్టుడు, మూర్ఖుడు అని మేము ఈరోజు తప్పకుండా చెప్తాం. నిన్న మా మంత్రిని దూషిస్తాడు, మమ్మల్ని ఎమ్మెల్యేని దూషిస్తాడు, ఎమ్మెల్యే కొడుకు మా మదన్ని దూషిస్తాడు. నువ్వు నీ దూషణలు, నీ మాటలు తిరుపతి ప్రజలు, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఎవరూ నమ్మే పరిస్థితులు లేదు. ఆఖరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా నీ మాటలు నమ్మే పరిస్థితి లేదు. నిన్ను ఇంక ఈ ఎలక్షన్ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా దూరం పెడుతుంది. నువ్వు రాజకీయ సన్యాసం తిరుపతిలోనే తీసుకోవాలి అనేసి కూడా తెలియజేస్తున్నాను.